హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గ్రీన్ అండ్ గోల్డ్ బీడ్స్తో బ్రాస్లెట్ చేస్తున్నాను విచ్ ఇస్ హ్యావ్ హ్యాంగింగ్స్. సో దానికి ఇనీషియల్గా ఒక కట్టుతీగ తీసుకున్నాను, 2 బీడ్స్ తీసుకున్నాను అండ్ ఒక 2 స్మాల్ చైన్స్, ఒకటి కొంచెం పెద్దది ఇంకోటి కొంచెం చిన్నది, జస్ట్ అజ్జాయింపుగా తీసుకున్నాను. 2 జంప్ రింగ్స్ అండ్ 2 స్మాల్ 11mm గోల్డ్ బీడ్స్. అండ్ ఆ కట్టుతీగని కట్ చేసి హాఫ్కి దాంట్లోని ఒక స్మాల్ 11mm బీడ్ వేసాను, followed by the golden bead. ఒకసారి గోల్డ్ బీడ్ పెట్టిన తర్వాత అక్కడ నేను ఒక చిన్నగా లైక్ ఒక చిన్న ఒక నోస్ ప్లేయర్ తోటి నేను ఒక హోల్డ్ చేసుకోవడానికి ఎల్బెండ్లా తయారు చేశాను దాన్ని. నేను మీకు కనిపిస్తున్నది కదా. సో దాంట్లోకి నేను చైన్ ఇన్సర్ట్ చేశాను, స్మాల్ చైన్ ఒకటి. సో ఎగ్జాక్ట్గా చిన్న హుక్లా దాంట్లోనికి పెట్టేసిన తర్వాత అండ్ అది లైక్ చాలా సింపుల్ వైర్, హ్యాండ్తోనే మనం అట్లా ఫినిష్ చేసేయచ్చు. అది దాన్ని ఫ్లాట్ నోస్ ప్లేయర్తో జస్ట్ ప్రెస్ చేసి అండ్ రిమైనింగ్ పార్ట్ కట్ చేసేసాను. సో ఒకటైతే రెడీ అయిపోతుంది మనకి ఇంకా. సో ఇట్లానే ఇంకోటి కూడా తయారు చేసేసుకుంటే ఫినిష్ అయిపోతుంది. సో బోత్ ఆఫ్ దెమ్ నేను ఇంకొక చిన్న ఆ రెండు ఏం చేశానంటే, నేను ఒక బ్యూటిఫుల్ చామ్ తీసుకున్నాను. ఆ చామ్ ఏంటంటే లక్కీగా దానికి ఇంకోవైపు హుక్ ఉంది అండ్ ఈజీగా చైన్ అంతా లైక్ బ్రాస్లెట్ చైన్ అంతా వెళ్ళడానికి వీలుగా ఉంది. సో అలాంటిది తీసుకున్నాను నేను ఆ చామ్కి. ఆ చామ్ని నేను డైరెక్ట్గా దీంట్లోకి ఇన్సర్ట్ చేసేయచ్చు ఇప్పుడు. ఎస్, అండ్ రెస్ట్ ఆఫ్ ద బీడ్స్. సో మొత్తం రెస్ట్ ఆఫ్ ద బీడ్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక్కసారి దాన్ని సాగతీయాలి. సో అలా సాగతీస్తే అది బాగుంటుంది. అండ్ దెన్ టై చేశాను, రెడీ అయిపోయింది బ్రాస్లెట్. Hope you loved my bracelet making. Please subscribe. Thank you. Bye.